హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి విశ్వం మరియు భూమి, ద యూనివర్స్ అండ్ ద ఎర్త్, ఈ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరియు టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే ఎన్ఎన్ఎంఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలామంది తెలుగు మీడియంలో బిట్లని ప్రిపేర్ చేయమని కామెంట్స్లో అడగటం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెలుగులో కూడా బిట్స్ ప్రిపేర్ చేసి ఈ వీడియోని తయారు చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీ ఒక అంచు నుండి మరొక అంచుకు ఉన్న దూరం సుమారు ఎంత? 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి వేగం సెకనుకి ఎంత ఉంటుంది? 3 లక్షల కిలోమీటర్లు. ప్రతి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రసరిస్తుంది. సౌర వ్యవస్థ ఆవిర్భావం గురించి నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? హీలియోసెంట్రిక్ థియరీ, అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మరియు ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? టాలమీ. నీహారిక పరికల్పన సిద్ధాంతం, నెబ్యులాన్ హైపోథసిస్ ప్రకారం గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? సూర్యుడు సంబంధితమైనటువంటి ధూళి మరియు వాయు మేఘాల నుండి ఏర్పడటం జరిగింది. సౌర కుటుంబం ఆవిర్భావం ఎంతకాలం అయ్యింది? సౌర కుటుంబం ఆవిర్భవించి 4.6 బిలియన్ సంవత్సరాలు అయింది. భూమి మీద జీవం కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? సూర్యునికి దగ్గరగా మరియు దూరంగా కాకుండా సరైనటువంటి ఉష్ణోగ్రత ఉండటం వల్ల మానవులు నివసించడానికి సరైనటువంటి వాతావరణం ఉండటం వల్లే భూమి మీద జీవం కలిగి ఉంది. పర్యావరణం అనే పదం ఏ భాష నుండి వచ్చింది మరియు దానికి అర్థం ఏమిటి? ఇది పర్యావరణం అనేది ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం పొరుగు లేదా చుట్టుప్రక్కల అని. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా జరుపుకుంటాం. ఎన్వైర్మెంట్ డే. ఈ క్రింది వానిలో ఏది సహజ పర్యావరణం యొక్క భాగం కాదు? రహదారులు. మిగతా 3 సహజ పర్యావరణం కిందకు వస్తాయి. పర్యావరణంలోని అంశాలలో రహదారులు ఏ వర్గానికి చెందుతుంది? ఇవి మానవ నిర్మిత పర్యావరణం, హ్యూమన్ మేడ్ ఎన్వైర్మెంట్. కుటుంబం, సమాజం మరియు మతం వంటి పర్యావరణ అంశాలు ఏ వర్గంలో ఉంటాయి? మానవ అంశాలు, పర్యావరణ అంశాలు. విశ్వం గురించి ఈ క్రింది వానిలో ఏ ప్రకటన సత్యం కాదు? విశ్వం పరిణామం పరిమితం అని ఇక్కడ ఉంది కనుక ఇది సత్యం కానిది. విశ్వ పరిణామం అపరిమితమైంది, కానీ ఇక్కడ పరిమితం అన్నాడు కనుక ఇది సరైనటువంటిది కాదు. నేటి పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రానికి పితామహుడిగా ఎవరు పరిగణించబడతారు మరియు ఆయన ఏ సాధనాన్ని కనుగొన్నారు? ఖగోళ శాస్త్రానికి పితామహుడిగా గెలీలియోను చెప్పవచ్చు. అతను కనుగొన్నది టెలిస్కోపు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రంలో భాషా తేడా ప్రధానంగా ఏది?
విశ్వాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు, ఇంగ్లీష్లో ఆస్ట్రానమీ అని, తెలుగులో ఖగోళ శాస్త్రం అని అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ, దీన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం అంటాం. దీన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు, అలాగే ఆయన విశ్వం గురించి ఏం చెప్పాడు? బిగ్ బ్యాంగ్ థియరీని చెప్పినటువంటి వ్యక్తి జార్జెస్ లెమటైర్. అతను విశ్వం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమయ్యి ఇంకా విస్తరిస్తూ ఉంది అని చెప్పాడు. ఇంకా ఇప్పటికీ కూడా విస్తరిస్తూ ఉందని చెప్పాడు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సుమారు ఎప్పుడు విశ్వం ఒక చిన్న అణువు నుంచి విస్తరించడం ప్రారంభమైంది? సుమారుగా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం నుండి స్టార్ట్ అయింది. ఈ క్రింది వాటిలో బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏది ఫలితం? నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువులు రూపకల్పన జరిగింది. యూనివర్సం అనే పదం యొక్క ప్రాముఖ్యత మరియు మూలం ఏంటిది? ఇవి రెండు కూడా మొత్తం పదార్థాలు మరియు మొత్తం యొక్క అంతరిక్షం అనే అర్థం ఇచ్చేటువంటి లాటిన్ పదాలు యూనివర్సం అంటే. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుంది? ప్రతి సెకనుకి 70 కిలోమీటర్ల వేగంతో విశ్వం విస్తరిస్తుంది. గెలీలియో తన టెలిస్కోప్తో ఈ క్రింది వాటిలో ఏది గమనించలేకపోయాడు? విస్తరిస్తున్న విశ్వం గురించి గమనించలేకపోయాడు. ఖగోళ శాస్త్రవేత్త ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తారు? నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళ వస్తువుల గురించి అధ్యయనం చేస్తారు. భూమి యొక్క రాతి పొరను ఏమని పిలుస్తారు? లిథోస్పియర్, శిలావరణం అని పిలుస్తాం. ఈ క్రింది వాటిలో లిథోస్పియర్లో భాగం కానిది ఏది? మహాసముద్రాలు. లిథోస్పియర్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది మరియు దాని అర్థం ఏంటి? ఇది గ్రీకు భాష నుండి వచ్చింది. లిథో మీన్స్ రాయి, స్పియర్ మీన్స్ గోళం. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవంను ఎందుకు జరుపుకుంటాం? భూమి యొక్క సహజ పర్యావరణాన్ని గౌరవించటం కోసం మనము ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమి పొరల యొక్క క్రమం బయట నుంచి లోపలి వరకు ఏమేంటి? ఫస్ట్ పైనున్న పొర భూపటలం, తర్వాతది భూప్రావారం, లాస్ట్ది మధ్యలోది భూకేంద్రం. లిథోస్పియర్ మానవ జీవితానికి ఎలా తోడ్పడుతుంది? ఇది వ్యవసాయము మరియు మానవ నివాసాలకి భూమిని అందించేదే లిథోస్పియర్ అంటే శిలావరణం. హైడ్రోస్పియర్ అనే పదం యొక్క అర్థం ఏమిటి? దీనికి జలావరణం అనే అర్థం. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం? స్వచ్ఛమైన నీటి ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించటం కోసం మనం మార్చి 22న ప్రపంచ జలవనరుల దినోత్సవంగా జరుపుకుంటాం. భూమి ఉపరితలంలో హైడ్రోస్పియర్ ఎంత శాతం ఆవరించి ఉంది? 1%. 71% జలావరణం ఉంది. భూమిపై ఉన్న నీటిలో ఎంత శాతము నీరు మానవ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది? మానవ అవసరాలకు ఉపయోగపడేది 1% మాత్రమే. ఈ క్రింది వాటిలో హైడ్రోస్పియర్లో భాగంగా పరిగణించబడనిది ఏది? పర్వతాలు. భూగర్భ జలం అంటే ఏంటి? భూమి లోపల రాళ్ల మధ్య ఉన్నటువంటి నీటినే భూగర్భ జలం అంటాం. భూమి చుట్టూ ఉండే పలుచని గాలి పొరను ఏమంటారు? వాతావరణం అంటాం. అట్మాస్ఫియర్. గ్రీకు పదం అట్మోస్ అంటే అర్థం ఏంటి? అట్మోస్ మీన్స్ వేపర్, ఆవిరి. సెప్టెంబర్ 16న ఎందుకు ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం? ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా సెప్టెంబర్ 16న ఎందుకు జరుపుకుంటాం? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికి.
జీవన శ్వాస లేదా ప్రాణవాయువు లేదా ఆమ్లజనిగా పిలువబడే వాయువు ఏది? ఆక్సిజన్. వాతావరణమును సాధారణంగా ఎన్ని పొరలుగా విభజిస్తారు? 5 పొరలుగా విభజించారు. కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలకు అవసరమైన వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం ఏమిటి? కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల. వాయు కాలుష్యమునకు కారణం కానిది ఏది? ఆక్సిజన్. వాయు కాలుష్యం యొక్క ప్రభావం ఏమిటి? భూగోళం వేడెక్కటం మరియు ఆమ్ల వర్షాలు పడడం. పారిశ్రామిక ప్రాంతాలలో నీటి కాలుష్యానికి కారణం ఏమిటి? సేంద్రియ మరియు అసేంద్రియ కాలుష్య కారకాలు ఉండడం. నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఈ క్రింద పేర్కొన్న పరిశ్రమలు ఏవి? టెక్స్టైల్ పరిశ్రమ అంటే బట్టల పరిశ్రమ, పేపర్ పరిశ్రమ. వాయు మరియు నీటి వంటి సహజ వనరులను సంరక్షించడానికి సిఫార్సు చేయబడిన మార్గం ఏది కాదు? పరిశ్రమ వ్యర్థాలను నదీ జలాల్లో విసరడం. సముద్ర జీవులను రక్షించడానికి ఒక చర్య ఏమిటి? పరిశ్రమ వ్యర్థాలను నదీ జలాల్లో కలపడాన్ని నివారించాలి. వరద అంటే ఏంటి? భూమిని ముంచే నీటిని పెరిగే పరిస్థితిని మనం వరదగా పిలుస్తాం. భూమి అంతా కూడా మునిగిపోయి పైన నీరు చేరుతుంది. భూకంపం అంటే ఏమిటి? భూమి లోపల ఉద్భవించే తరంగాల కారణంగా భూమి ఉపరితలం కదలడాన్ని మనం భూకంపం అంటాం. ఈ క్రింది వానిలో సహజ విపత్తు కానిది ఏది? పరిశ్రమల్లో ప్రమాదం జరగటం, అది మానవజనిత విపత్తు, మానవ తప్పిదాల వల్ల జరిగేది. విపత్తు నిర్వహణ అంటే ఏమిటి? విపత్తులంటే ప్రమాదాలు, అవి సహజమైన కావచ్చు, ప్రకృతి సిద్ధమైనైనా కావచ్చు, మానవజనిత కారణాలైనా కావచ్చు. విపత్తులు నివారించడానికి మరియు తగ్గించడానికి చర్యల కోసం మనం ప్రణాళికలు వేసుకోవాలి. వాటి నిర్వహణ కరెక్ట్గా ఉండాలి. వాటి అమలు చేసేటువంటి ప్రక్రియ కూడా కరెక్ట్గా ఉండాలి. భారతదేశంలో తొలిసారి విపత్తు నిర్వహణను అభివృద్ధి సమస్యగా నిర్వహించిన 5 ఏళ్ల ప్రణాళిక ఏది? 10వ పంచవర్ష ప్రణాళిక. విపత్తు నిర్వహణలో ఏమి ఉంటుంది? ప్రభావిత ప్రజలకు సహాయాన్ని అందించటం మరియు పునరావాసాన్ని కల్పించటం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.